కోట్ల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడిపోతున్నారంటూ తీవ్రమైన ఆరోపణలు అయితే చేశారు. దానికి ఆయన కూడా ఇమీడియట్గా సవాల్ విసిరారు, దమ్ముంటే రండి తేల్చుకుందాం, చర్చ పెడదాం అనేది. అయితే ఎన్నికలకు ముందు వాస్తవానికి ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి? అధికారంలోకి రాగానే, ఈయన మంత్రి అవ్వగానే కొన్ని రోజులకి ఇలాంటి, అది కూడా కింది స్థాయి నేతలు చేయాల్సిన విమర్శలు ఇవన్నీ. నేరుగా చంద్రబాబు నాయుడు గారు వచ్చి చేయాల్సిన విమర్శలు కాదు. అది కూడా అక్కడ ఒక ఉమ్మడి సభలు నిర్వహిస్తున్నాడు, ఉమ్మడి ప్రచారం చేస్తున్నారు. అటువంటప్పుడు వాళ్ళు ఏం చేస్తాం, ఏం చెప్తాం మళ్ళీ అధికారంలోకి వస్తే ఇవన్నీ చెప్పాలి. కానీ అక్కడ ఉన్న మంత్రి మీద విమర్శలు చేసేసి, మంత్రి మీద ఆరోపణలు చేసేసినంత మాత్రాన ఏం కలిసి వస్తుంది? అలాగని చేయకూడదని ఏం కాదు. నిజంగా అవినీతి ఉండుంటే, అవినీతి చేసి ఉంటే దాని మీద కేసులు పెట్టచ్చు, కేసులు వేయచ్చు, కోర్టులు ఉన్నాయి, కోర్టులకు వెళ్ళచ్చు. ఇప్పుడు ఈయన విషయంలో అదే కదా జరిగింది. చంద్రబాబు నాయుడు గారు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ గురించి అది ఎక్కడా మాట్లాడరు, ఎందుకంటే కోర్టు ఆంక్షలు ఉన్నాయి కాబట్టి ఒక రకంగా ఆయన మాట్లాడరు, ఎవరు